ఇందిరామ కనీసం 2 ఎకరాలు ఇచ్చింది దళితులకు. ఇందిరామ ఏపిపోయింది అన్నట్టు నీకు. ఆయన మన్మను ఉంటివి నువ్వు, నీకు 2 ఎకరాలు ఇచ్చినా నేను 4 ఎకరాలు తీసుకోవాలి దగ్గర అని చెప్పింది. ప్రజాపాలన అన్నాడు. ప్రజల్ని రోడ్ల మీద వదిలేసి ఇప్పుడు హైదరాబాద్కు రైతుల్ని తీసుకొచ్చి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం అన్న అర్థమైంది. మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల పాలన, రెడ్డిల పాలన. రెడ్డిల పాలన ప్రజాపాలన అయితే ఇలా ఉండదు. అప్పుడేమో గావటాలు ఉంటే ఇచ్చింది లేని వాళ్ళకు. కాకపోతే ఇప్పుడు ఈయన పట్టభూములు మొదటి నుండి తాతలు అంటుండే పట్టభూములు కూడా గుంజుకుంటున్నాడు. మేము ఎట్లా అవుతాం? గావటాలు అంటే తీసుకునుకోక పట్టభూములు తీసుకుంటే మేము ఏడా బతుకుతాం. సస్తే కూడా బొంది ఏడా పెట్టాలి. అది రైతు బంధు అంటారా? వ్యవసాయం నాట్లేసి ఒడ్లే వస్తున్నారు. ఇప్పుడు 1 ఎకరాకి వేసిండు. ఏం రా దోపిడీ రాజ్యం. ఏం 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 మంచి చేసిండు చెప్పు. ఇప్పుడు ఏం మంచి చేసిండు? ఏమి ఇస్తున్నాడు అన్ని? ఇప్పుడు మేము ఆ కాంగ్రెస్కు ఓటేసి మేము ఇప్పుడు ఊరికి పోయిపోతూ వచ్చింది. ఇక్కడికి చుక్కదమన్నారు చూడు రథకర్దమన్నారు అట్లా కనబడుతున్నది. ఇప్పుడు మా పెద్ద పంతులు చెప్తే ఏంటి అనుకున్నాం మేము. ఇప్పుడు కనబడుతున్నది మాకు. చాలండి అమ్మను అని చెప్పుట్లు అమ్మను వేస్ట్ చెప్పడం. ఒక్క ఎమ్మెల్యేకినే గెలవాడు వచ్చేసారి. నేను గ్యారంటీ ఇస్తాను. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవాడు కాంగ్రెస్. అవన్నీ పెట్టి మాట